వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. యాక్టింగ్ మీద ఇష్టంతో మీరు హైదరాబాద్ వచ్చారు. మీ భార్య ఏమో చిత్తూరు జిల్లాలో ఉంటారు. అవునమ్మా. మీరు ఒక్కరే ఇక్కడ ఉంటారా? అవునమ్మా. సినిమాల్లో ఇక్కడ యాక్టింగ్ హాస్టల్లో అవకాశాల కోసం. ఉంటుంటాను. ఈ వయసులో హాస్టల్లో ఉంటారా? అంటే మరి 9 ఏళ్ల వయసులో కాలమ్మ మ్మ్. గుడివాడలో 4వ తరగతి చదువుతున్నా. నేను 1961 నవంబర్ 10 డేట్ ఆఫ్ బర్త్. మ్మ్. 1970కి 9 ఏళ్ల వయసు, 4వ తరగతి చదువుతున్నా. మ్మ్. అప్పుడు అమ్మ సినిమాకి తీసుకెళ్ళారు. బాలరాజు కథ అని మాస్టర్ ప్రభాకరు, ఒక చిన్న పాప, అనాథలుగా ఒక సినిమా. అది చెప్పాలంటే గబుక్కుని మహాబలిపురం అని ఒక పాట ఉంటుంది ఫేమస్. ఆ సినిమా అన్నమాట. అది చూస్తున్నప్పుడు నాకు నేను నటుడవ్వాలని, కుటుంబానికి పేరు వస్తుంది, ఆర్థికంగా స్థిరపడతామని ఆ వయసు కనిపించి నా వయసుతో పాటు ఆ కోరిక కూడా పెరుగుతూ వచ్చిందమ్మా. అయితే నాన్నగారికి కాలు ఇంతవరకు ఉండదు, అంటే హ్యాండిక్యాప్డ్, ఇంటికి పెద్దాడిని, తమ్ముడు, 2 చెల్లెళ్ళు. ఈ పరిస్థితుల్లో కుటుంబం ప్రధానంగా భావించి మా భార్య నా మేనకోడలు, మా పెదనాన్నగారి మనవరాలే, ఆమెను చేసుకోవడం 83లో. ఇక దాంతో ఇక కుటుంబ పరంగా అలాగే ఉండిపోయాను. ఈ కల్చరల్ ఇది ఏదైతే ఉందో దానికోసం ఇక నేను స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ అని మిత్రుల సహకారంతో పెట్టి అక్కడ కార్యక్రమాలు జరిపించేవాడిని. ఈ రోటరీ క్లబ్ సెక్రటరీ ఇట్లాగా కొన్ని భారత వికాస్ పరిషత్ అని కొన్ని ఆర్గనైజేషన్స్లో చేస్తున్నాను నేను. అంటే సోషల్ సర్వీసు, కల్చరల్ సర్వీసు నా వ్యాపారం ఇలా ఉండేదమ్మా. 2003వ సంవత్సరం నాకు 42 ఏళ్ల వయసు, నాన్నగారు కాలం చేశారు. అక్కడ చిన్న సీడ్ పడింది. ఎక్కడికి నేను పరుగులు పెడుతున్నాను, ఏం చేస్తున్నాను, ఇంతే కదా అని ఒక చిన్న ఆలోచన కలిగింది. అక్కడి నుంచి అన్ని రకాలుగా పరిగెడుతున్న నేను జాగింగ్కి వచ్చా, మళ్ళీ వాకింగ్కి వచ్చా, ఇంకా మళ్ళీ ఇదేమీ కాదని అలా ఆగిపోయా. ఈ సందర్భంలో అంతా అక్కడ ఉన్నదంతా కూడా సెటరేట్ చేసుకొని మళ్ళా ఈ దేహాన్ని ఇచ్చిన, ఈ రూపాన్ని ఇచ్చిన భగవంతుడికి మళ్ళా ఒక నటుడిగా అప్పుడు కోరిక మిగిలిపోయింది కదా అని, ఇది పెట్టుబడి లేని పని, భగవంతుడు ఇచ్చినది, దైవదత్తం, దానితో జీవితం గడుపుకుందాం, కుటుంబాన్ని పోషించుకుందామని 2009కి వచ్చానమ్మ ఇక్కడికి. అంటే అప్పటికి సుమారుగా మరి 49 ఏళ్ల వయసు. 9 ఏళ్ల వయసులో 49 ఏళ్ళకి ఇక్కడ రావడం, 10 ఏళ్ల పాటు ఏమీ కాల. మళ్ళీ 2014 అమ్మ ఆమె శివేళ కలిసిపోయింది. కూతురు 2018. సరే, అక్కడతో ఇక జీవితం పట్ల పరిపూర్ణమైన సంతృప్తి కలిగి ఇక చాలు, మన లెక్క కాదు దేవుడు లెక్క ఒకటి ఉన్నది అన్న విషయం అర్థమయ్యి, అప్పటి వరకు ఏదో తెలుసు అనుకునే వాళ్ళని నాకేమీ తెలియదు అన్న విషయం తెలిసొచ్చి ఇదంతా కాదు అని నన్ను నేను తెలుసుకునే క్రమంలో అరుణాచల రమణ మహర్షి గురువు తండ్రి నన్ను తీసుకుపోయాడు అక్కడికి. అక్కడ నుంచి మళ్ళీ వీడికి ఏదో చిన్న పెండింగ్ ఉండిపోయింది కదా ఈ పిచ్చాడికి అని 59 ఏళ్ల వయసుకి వెంకటేష్ బాబుతో నారప్పలో కాంబినేషన్ పెట్టారమ్మా. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఇలా జరుగుతుంది. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూశారు. 60 ఏళ్ల వయసులో మళ్ళీ మీకు మంచి సినిమా అవకాశాలు వచ్చాయి, సంతోషం అండి. అయితే చాలామంది రక్తదానం అంటే భయపడుతూ ఉంటారు. అమ్మో, ఎందుకు ఇవ్వాలి, మనం ఇంత కష్టపడి మన శరీరంలోంచి రక్తం ఇవ్వడం ఏంటి అని. ఈరోజు కూడా పెద్దగా అవగాహన ఉండదు, ఉన్నవాళ్ళు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. మీరేం చెప్తారు రక్తదానం గురించి? రక్తదానం అంటే 2 విషయాలు ఉన్నాయమ్మ ఇక్కడ. ఆ రక్తం లేక చనిపోయే ఎంతోమంది ప్రాణాలను కాపాడటానికి ఈ రక్తం ఉపయోగపడుతుందమ్మా. అలాంటి కార్యక్రమం అన్నయ్య ద్వారా జరుగుతుంది. ఇచ్చే వ్యక్తికి ఆత్మసంతృప్తి మిగులుతుంది, ఇంకొక ప్రాణిని కాపాడిన అనుభూతి దక్కుతుంది. తర్వాత ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో భగవంతుడు మన శరీరంలోనూ కొత్త రక్తాన్ని తయారు చేస్తాడు. అంటే ఆ రక్తం పోగానే మళ్ళీ నీకు కొత్తది వస్తూ ఉంది. సో దాంతో ఏమైంది, ఎప్పటికప్పుడు ఎనర్జీ, ఒక కొత్త ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇది విషయం అమ్మ.
కాబట్టి దీన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకున్న వాళ్ళు తన ఆరోగ్యం బాగుంటుందని కానీ ఇంకొకరికి ఉపయోగపడుతున్నాం కానీ అంటే ఉభయత్ర మంచి జరుగుతూ ఉంది. చూసారా? కాబట్టి ఇది రక్తదానం మామూలు విషయం కాదమ్మా. మరి పద్మవిభూషణుడు చిరంజీవి అన్నయ్య ఇది తలపెట్టారంటే మామూలు తలపెడతారమ్మా. ఆయన ఎంత ఆలోచించి ఉంటారు. ఎన్ని లక్షల మందికి బ్లడ్ అందక ప్రాణాలు కోల్పోతే అలాంటి వారి కోసం ఇలాంటి సేవ చేయొచ్చు అని తెలుసుకొని కోట్లాది మంది అభిమానులు కలిగిన అన్నయ్య నిర్ణయం తీసుకొని అడుగు ముందుకేసి ఒక సంస్థను స్థాపించి స్టాఫ్ని పెట్టి నడిపిస్తున్నారంటే మామూలు విషయం అమ్మ. అన్నయ్య వల్ల కోట్లాది మందికి చేరింది. లక్షలాది మంది బ్లడ్ ఇస్తున్నారమ్మా. వేలాది మంది కంటిన్యూ చేస్తున్నారు. ఇది నాబోటు కొద్దిమందికి అదొక ఇది. కాబట్టి బ్లడ్ ఇవ్వడానికి భయపడాల్సిన అవసరం లేదు. లాభము ఉంది. ఏది వ్యాపారపరంగా ఆలోచించి మాట్లాడుకునే వాళ్ళకి కొత్త రక్తం నీకు వస్తుంది, ఒక పక్కన ఎనర్జెటిక్గా ఉంటావు, ఇచ్చిన దానివల్ల ఇంకొక ప్రాణం నిలబెడుతున్నావు. అంతకు మించిన ఆత్మసంతృప్తి ఏముంటుందమ్మా. ఇదమ్మా బ్లడ్ రక్తదానం చేయాలనుకునే వాళ్ళకి అన్నయ్య సంస్థ ద్వారా అన్నయ్య ఆశయాన్ని 10 మందికి ధైర్యంగా సంతోషంగా ఇవ్వండి, నమ్మండి. మిమ్మల్ని మీరు మీ ఆత్మకు సంతృప్తిని కలిగించుకోండి. ఏం భయపడక్కర్లా. మళ్ళా మనకి ఎంత ఇచ్చామో అంతకు మించి కొత్త రక్తం వస్తుంది. సంతోషంగా ధైర్యంగా ఆనందంగా ఇవ్వండి, ఆరోగ్యంగా ఉండండి, నలుగురు ప్రాణాలు కాపాడండి. అదమ్మా నాకు అనిపించేది. ఎలాంటి స్వార్థం లేకుండా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీరు ఎన్నోసార్లు రక్తం దానం చేశారు. అది మీకు ఇలాగా మీకు అవసరమైన సమయంలో తిరిగి వచ్చింది. ఇవేవి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. మీ ఆవిడకి ఏదో అవుతుందని కానీ మీకు ఏదో ఇది తిరిగి వస్తుందని మీరు ఏ రోజు మీ జీవితంలో అనుకుని ఉండరు. అయినా సరే నిస్వార్థమైన మీరు చేసిన సేవ అనేది మీకు ఇలా తిరిగి వచ్చింది. మీరు ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శం కూడా అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అలాగే మీకు ఇష్టమైన యాక్టింగ్ రంగంలో కూడా అద్భుతమైన క్యారెక్టర్స్ మీరు వెయ్యాలని, మిమ్మల్ని మేమందరం మళ్ళీ వెండి తెర మీద ఓ వెలుగుతుంటే చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వరూప్ గారు.